నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వెంగళరాయి సాగరం నీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రతి ఎకరాకు నీటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి, వినియోగించే వారికి కేంద్రం రాయితీలు ఇస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో డిపాజిట్లు పెట్టుబడులు పెంచాలి, మహాసభలో పేర్కొన్న బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కార్తీక్. ఇక వివరాలకు వెళ్తే, ఆరోగ్యశ్రీ బకాయిల పాపం జగన్ రెడ్డిదేనని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, గత ప్రభుత్వం యొక్క చేతకాంతనం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందని ఆరోపిస్తున్న విషయంపై ఆయన మాట్లాడుతూ దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ అసమర్థ పాలనని తెలియజేశారు. ఎవరన్నా విచక్షణ, అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి, లేకపోతే మా కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామన్నా నేను. మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఆఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. వెంగళరాయి సాగరం జలాశయం నుండి పంటలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మక్కువ మండలం జలాశయం వద్ద నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఎకరాకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఉద్దేశమని తెలియజేశారు. ఖరీఫ్ పంటకు నీటిని అందించేందుకు వివిధ జలాశయాల నుండి నీటిని విడుదల చేశామని ఆమె తెలియజేశారు. నీటి వనరులతో బంగారు భూములుగా చేయాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించి ఆదాయం వృద్ధి చెంది కుటుంబాల జీవన స్థితిగతులు మారుతాయని తెలియజేశారు. రైతులు తమ భూముల్లో ఏ పంట వేయాలి, ఎటువంటి విత్తనాలు వినియోగించాలి, ఏ విధమైన ఎరువులు వాడాలి అని స్పష్టమైన అవగాహన ఉండాలని ఆమె చెప్పారు. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తుందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తేవడం జరిగిందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి పార్వతీపురం శాసనసభ్యులు బేబీ నాయన, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ రాజరాజేశ్వరి, కార్యనిర్వాహక ఇంజనీర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించవలసి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. సౌర విద్యుత్తును వినియోగించే వారికి కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలు కల్పిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆయా కుటుంబాలు విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చునని, దీంతోపాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించడం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇళ్లల్లో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ప్రారంభించిందని తెలియజేశారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో డిపాజిట్లు పెట్టుబడులకు పెంచేందుకు కృషి చేయాలని ఆ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ కోరారు. బ్యాంకు మహాజన సభ బ్యాంకు సమావేశ మందిరంలో ఈరోజు జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సాధించిన ప్రగతి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యకలాపాలు, తీసుకోవాల్సిన చర్యలను ఇన్ఛార్జ్ సీఈఓ ఉమామహేశ్వరరావు వివరించారు. బ్యాంక్ 107వ వార్షిక నివేదికను సభ్యుల ముందు ఉంచారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ డీసీసీబీ వ్యాపారం మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే గత ఆర్థిక సంవత్సరంలో 14.3% వృద్ధి సాధించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. డిపాజిట్లను పెంచాలని తెలియజేశారు. అదేవిధంగా కంప్యూటరీకరించాలని, జవాబుదారీతనాన్ని పెంచాలని జేసీ సూచించారు. నాబార్డ్ డీడీఎం నాగార్జున మాట్లాడుతూ డీసీసీబీ బ్యాంక్ పరపతి పెంచాలని కోరారు. ముఖ్యంగా డిపాజిట్లను ఇంకా పెంచవలసిన అవసరం ఉందన్నారు. బ్యాంకు సుమారు 1528 కోట్లు నాబార్డు ద్వారా రీఫైనాన్స్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. పిఎస్సిఎస్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, ఆదాయాన్ని పెంచుకుని బలోపేతం కావాలని సూచించారు. జిల్లా సహకార అధికారి రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 65 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా వీటిలో కేవలం 10 మాత్రమే లాభాల్లో ఉన్నాయని తెలియజేశారు. మిగిలిన వాటిని కూడా లాభాల పాట పట్టించడానికి తగిన కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు. కొంచెం వసూలు శాతం పెంచాల్సిందిగా మా సూపర్వైజరీ లాస్ట్ ఇయర్ 7,29,00,000 నికర ఆదాయం సంపాదించగలిగితే ఈ సంవత్సరం 7,46,26,26 లాభాలు సాధించాము. అలాగే ఎన్పిఏలో సుమారుగా 4.84 ఈ ఇయర్ ఉండగా లాస్ట్ ఇయర్ 2.86 ఉండేది. అయితే కొంచెం ఎన్పిఏకి వచ్చేటప్పటికి ఈ రికవరీ అంటే అవుట్ స్టాండింగ్లు పెరిగాయి, సేమ్ టైం ఎన్పిఏ కూడా పెరగడం వలన అది ఇంకో కొంచెం వసూలు శాతం పెంచాల్సిందిగా మా సూపర్వైజరీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని ఇంకా బిలో 3%లోకి తెస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. బట్ బియాండ్ దట్ NABARD ఆల్సో ఫెసిలిటేట్స్ హౌ ద బ్యాంక్ కమ్ అవుట్ ఆఫ్ క్రైసిస్, హౌ కెన్ వీ సపోర్ట్ బ్యాంక్ ఫైనాన్షియల్లీ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటరీ కాంప్లియన్సెస్ ఎవ్రీథింగ్. ఈ ప్రాసెస్లో ఇంటర్నల్ చెక్స్ అండ్ కంట్రోల్స్ విషయానికి వస్తే డెఫినెట్లీ డీసీసీబీ బ్యాంక్లో కొంత వీక్గా ఉన్నాయి. దట్స్ ద రీజన్ ఫర్ ద ఫ్రాడ్. బట్ నేను ప్యాక్స్ విజిట్ చేసేంత వరకు చూస్తే ఇట్ ఆర్ అట్ ద వర్స్ట్ లెవెల్, వెరీ లో లెవెల్లో ఉన్నాయి. రికార్డ్ కీపింగ్ కూడా కొన్ని సొసైటీస్లో చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫార్ పిఎస్సిఎస్ లీడర్షిప్ ఉన్నది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్. బట్ నవ్ యూ హ్యావ్ టేకెన్ ఐల్ సీ అట్లీస్ట్ ఒక 3 months టైంలో కొంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందేమో అని వెయిట్ చేసిన. బట్ ఇంటర్నల్ చెక్స్ అండ్ కంట్రోల్స్ యాజ్ ఫర్ యాజ్ ద రెగ్యులేటరీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్నల్ చెక్స్ అండ్ కంట్రోల్స్ బోత్ ఇన్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ప్యాక్స్లో సొసైటీ శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది. దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్, ఎస్పెషల్లీ ఇన్ ప్యాక్స్ వరకు అయితే కంప్లీట్ రెగ్యులేషన్ కానీ అథారిటీ కానీ డిపార్ట్మెంట్కి ఉన్నది కాబట్టి ఆడిట్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ ఆడిట్ వాళ్ళ ఆడిట్ కూడా మీరే చేస్తారు కాబట్టి కైండ్లీ కీప్ నోట్ ఆఫ్ దిస్. సో ఇది ప్యాక్స్ లెవెల్లో డెఫినెట్లీ దృష్టి పెట్టాల్సిన అంశం అండి. సో మనం లోన్ రికవరీ మీద డెఫినెట్లీ ఎంఫసిస్ అనేది పెంచాలి అనేది క్లియర్గా కనబడుతుంది మన ఆడిట్ రిపోర్ట్. ఎన్పిఎస్ అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో రిడక్షన్ చేయాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ మన ఎజెండాలో కూడా అది వన్ ఆఫ్ ద పాయింట్, ఇట్లాగా ఫ్రాడ్యులెన్స్ డిటెక్షన్ అనేది టైం టు టైం అనేది మనము ఎన్షోర్ చేసుకోవాల్సి ఉంది. అది డీసీసీబీ, ప్రత్యేకంగా డీసీసీబీ బ్యాంక్ బ్రాంచెస్ అండ్ డీసీసీబీ సెంట్రల్ బ్యాంక్తో కూడా మనకి ఈ ఫ్రాడ్యులెన్స్ డిటెక్షన్కి ఆ రిపోర్టింగ్లో ఇక మీదట మనం ఏమీ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు మనకి. అండ్ లాస్ట్లీ కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్యాక్స్ అండ్ హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్. సో ప్యాక్స్ కంప్యూటరైజేషన్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ పాయింట్అవుట్ చేశారు పిఎస్సి ప్యాక్స్ అందరూ కూడా. ఇవి లాంగ్ స్టాండింగ్ ఇష్యూసే కొన్ని అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి డెఫినెట్లీ సొల్యూషన్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్యాక్స్ అనండి. ప్రస్తుతం అది మెంబర్ మాడ్యూల్ అప్డేషన్లో ఉంది. సో ఎవ్రీ వీక్ కూడా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ అని ఒకటి పెట్టుకుని మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ స్టేజ్లో ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ఉందో మానిటర్ చేస్తున్నాము. ప్రస్తుతం ప్యాక్స్ అన్నిటిలో కూడా హార్డ్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అండ్ మెంబర్ మాడ్యూల్ అప్డేషన్ అనేది అవుతుందని రివ్యూలో తెలిసింది. సో ఈ మెంబర్ మాడ్యూల్ అప్డేషన్లో ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నట్లయితే ఆధార్, ప్రతి ఒక్కరి ఆధార్ అనేది మనం తీసుకొని మెంబర్స్ని యాడ్ చేయాల్సి ఉందండి. సో ఈ మెంబర్ మాడ్యూల్ త్వరగా కంప్లీట్ చేయించాలి మనం ప్యాక్స్లో. అండ్ ఫర్దర్ స్టెప్స్ ఏవైతే వస్తాయో కంప్యూటరైజేషన్ కింద అవన్నీ కూడా మనం చేస్తే
అకౌంటబిలిటీ ఆఫ్ ద ప్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. డిసిసిబి లెవెల్లో కూడా మానిటరింగ్ అనేది సజావుగా ఉంటుందండి మాకు ప్యాక్స్ మీద. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పలు పథకాలకు స్ఫూర్తిదాయకమైన పేర్లు పెట్టడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు శివారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా నరేంద్ర మోడీ అడుగుజాడలో నడుస్తూ పనిచేయడం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమేనని తెలియజేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రతి పథకానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరే పెట్టుకునేవారని గుర్తు చేశారు. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు, అదేవిధంగా విద్యా పథకాలకు అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారి పేర్లను పెట్టడం వారి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసినట్లు అవుతుందని తెలియజేశారు. వ్యక్తులు ఎవరైతే చేసి స్వాతంత్ర ఉద్యమంలో సేవలు అందించి ఆనిముత్యాలు లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ ఇలాంటి మహా వ్యక్తుల యొక్క పేర్లు పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి ఏదైతే ఎన్డీఏ కూటమిగా ఉందో ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చి కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కానీ అమలు చేస్తుందో దానికి కంప్లీట్గా ఈ దేశంలో శాస్త్రవేత్తలు కానీ, విద్యావేత్తలు కానీ, సమాజ సేవకులు కానీ దేశానికి విశేష సేవలు అందించినటువంటి భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లు పెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకానికి ఇప్పుడు కొత్తగా తల్లికి వందనం అనే పేరుతో మార్పు చేయడం జరిగింది. అలాగే జగనన్న విద్యా కానుక ఏదైతే స్కీమ్ లాస్ట్ టైం దాన్ని మెయింటైన్ చేశారో దాన్ని ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా పేరు మార్చడం జరిగింది. అలాగే జగనన్న గోరుముద్ద, గతంలో ఉన్నటువంటి జగనన్న గోరుముద్రని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, ఎందుకంటే ఎంతోమంది నిరుపేదలకు ఎంతోమందికి ఆకలి తీర్చినటువంటి డొక్కా సీతమ్మ గారి యొక్క పేరు పెట్టాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజనం పేరుగా మార్చడం జరిగింది. అలాగే మనబడి నాడు నేడు ఏదైతే ఉందో దాన్ని మనబడి మన భవిష్యత్తుగా మార్చడం జరిగింది. స్వేచ్ఛ కార్యక్రమాన్ని బాలిక రక్షగా మార్చడం జరిగింది. అలాగే జగనన్న ఆనిముత్యాలని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చడం జరిగింది. డ్రాగన్ ఫ్రూట్ పంటను పండించడానికి రైతులు ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తున్నారని జిల్లా ఉద్యానాధికారి జమదగ్ని పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ ఈ మొక్కలు పెరగడానికి సిమెంట్ ఫోల్స్తో పాటు ఒక చట్రం లాంటిది కూడా సిద్ధం చేసుకోవాలని తెలియజేశారు. తదుపరి కాలంలో మంచి పంట దిగుబడి వస్తుందని, ఈ పంట పండించాలని ఆసక్తి కలిగిన రైతులు వారికి దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలను సందర్శించాలని సూచించారు. రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ కూడా ఇస్తున్నామని తెలియజేశారు. ఫ్రూట్ అనే పంట అండి, అది కొత్తగా మనకి రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. స్లోగా దాని యొక్క ఏరియా మనకి పెరగటం జరుగుతుంది. అందులో మనకి ముఖ్యంగా ఏంటంటే మొక్కలు పెరగటానికి సిమెంట్ పోల్స్తో పాటు ఒక చట్రం లాంటిది కూడా చేసుకుని అది అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదొక్కటే మనకి ఇంటెన్సివ్ మనకి కొంచెము ఖర్చు ఎక్కువతో కూడుకున్న పని. కానీ తర్వాత మనకి మంచి క్రాప్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు ఉంటే దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి సంప్రదిస్తే మా హార్టికల్చర్ ఆఫీసర్ విజిట్ చేసి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను కూడా మనము అభివృద్ధి చేయడానికి సబ్సిడీస్ ఇస్తున్నామండి. డ్రాగన్ ఫ్రూట్ కంటే మనకి 3 years పాటు సబ్సిడీ ఉంటుంది. మొదటి సంవత్సరం 30,000, రెండో సంవత్సరం 10,000, మూడో సంవత్సరం 10,000. సో ఇది కూడా ఒక మంచి అవకాశం కాబట్టి ఇప్పుడు మార్కెట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్కి డిమాండ్ చాలా ఉంది. రైతులు మన కన్జ్యూమర్స్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అది కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు నోటిఫికేషన్ జారీ చేయాలని మండల విద్యాశాఖ అధికారి రమణమూర్తి తెలియజేశారు. భోగాపురం మండల పరిషత్ సమావేశ భవనంలో ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఎన్ఎంసీ ఎన్నికల నిర్వహణలో ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేసి నిబంధనల మేరకు పనిచేయాలని సూచించారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల లిస్టులను పాఠశాలలోనూ పంచాయతీ కార్యాలయం వద్ద
అతికించాలని తెలియజేశారు. పాఠశాలలో పారిశుధ్యం, త్రాగునీరు వంటి వాటిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ఆయన తెలియజేశారు. 2వ మండల విద్యాశాఖ అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు 8వ తారీఖున సజావుగా సాగేందుకు సచివాలయ కార్యదర్శి సహకారం తీసుకోవాలని సూచించారు. సజావుగా ఎలా జరుగుతుంది అనేటటువంటి దాన్ని పరిశీలించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీ పరిధిలో ఉండేటటువంటి సచివాలయంలో కూడా ఈ నోటిఫికేషన్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేయాలా. అలాగే ఈవినింగ్ 2 గంటల తర్వాత మీ పిల్లల అంటే యూడేజ్ ప్లస్ ప్రకారంగా ఉండేటటువంటి విద్యార్థుల తాలూకా తల్లిదండ్రుల తాలూకా ఇన్ఫర్మేషన్ అనేటటువంటి దాన్ని హ్యాంగ్ చేయాలి. దట్ మీన్స్ వాటర్ లిస్ట్ అనేటటువంటి దాన్ని హ్యాంగ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి 5వ తేదీని దీనికి సంబంధించి మీరు అందరూ కూడా దాన్ని గ్రూప్లో రావడం జరిగింది, నేను కూడా పెట్టడం జరిగింది, చూసే ఉంటారు. 5వ తేదీని వచ్చి ఏమైనా సరే క్వారీస్ ఏమైనా సరే రైజ్ చేస్తే ఆ క్వారీస్ని రిడ్రెసల్ చేయడం, రిడ్రెసల్ అనంతరం ఆ ఫంక్షన్ మోడ్లో ఉండాలి. కాంట్రాక్ట్తో సంబంధమైనటువంటి వాటిని ఎప్పటికప్పుడు మనం అది ఐఎంఎంఎస్ యాప్ ద్వారా మనం అప్లోడ్ చేయాలి, టికెట్ రైజ్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ ఈ అంశం చేయడానికి కారణం ఏంటి అంటే మన పూర్వపు పేరెంట్ కమిటీ అని గతంలో మనం వ్యవహరించేవారిని ఇప్పుడు ఎస్ఎంసి స్కూల్ బొబ్బిలి మున్సిపల్ పరిధిలో గల ప్రజా సమస్యలపై మున్సిపల్ అధికారులందరూ దృష్టి పెట్టాలని అధికార మరియు ప్రతిపక్ష కౌన్సిలర్లు అందరూ ఏకరువు పెట్టారు. ముఖ్యంగా వీధి కుక్కల గురించి, ఇందిరమ్మ కాలనీ ఇళ్ల స్థలాల గురించి, అలాగే మంచినీటి సరఫరా గురించి, ప్రజారోగ్యం గురించి కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు. తప్పకుండా అన్ని సమస్యలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ సభ్యులకు తెలియజేశారు. కౌన్సిలర్ హైమావతి త్రాగునీరు సమస్యపై మాట్లాడుతూ అధికారులు ఎంత చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మోహన్ రావు, అలాగే బొబ్బిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు, విజయనగరం రూరల్ హెడ్ కానిస్టేబుల్ వాసుదేవరావులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖకు మంచి సేవలు అందించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న డీఎస్పీ మోహన్ రావు, సిఐ తిరుమలరావు, హెచ్సి వాసుదేవరావులు పోలీసు విధులను నిర్వహించడంలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి ఇతర పోలీసు ఉద్యోగులకు స్ఫూర్తిదాయంగా నిలిచారని తెలియజేశారు జిల్లా ఎస్పీ. గత నెల పింఛన్ల పంపిణీలో మొదటి రోజున 97.02% పంపిణీ చేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈసారి తొలి రోజే 100% పింఛన్లు పంపిణీ చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని డిఆర్డీఏపీడీ తెలియజేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు నెల 100% పంపిణీ జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటల నుండే పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. బయటి ప్రాంతాల్లో ఉంటున్న పింఛన్దారులు సాయంత్రంలోగా వారి గ్రామాలకు విచ్చేసి పింఛన్ అందుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. పింఛన్ పంపిణీ తీరును డిఆర్డీఏలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తామని తెలియజేశారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు వారి మండలంలో పర్యటించి 100% పింఛన్ల పంపిణీ తొలి రోజే జరిగేలా పర్యవేక్షించారని కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. 1,80,352 పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది. క్రితం నెల ఏ విధంగా చేశామో అదేవిధంగా చేయమని చెప్పడం జరిగింది. దీనికి గాను మనం 5,295 మంది ఫంక్షన్ రేస్ని పెన్షన్ పంపిణీకి గాను ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము, మ్యాప్ చేశాము. సో ఈ మ్యాపింగ్ ప్రకారం రేపు ఉదయం 6 గంటల నుంచి మొదలు పెట్టుకుని సో పెన్షన్ పంపిణీ సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. సో నిన్ననే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ తీసుకోవడం జరిగింది పెన్షన్ పంపిణీ మీద. సో అందులో బ్యాంకర్స్ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు అమౌంట్ రెడీ చేయించమని చెప్పేసి. సో ఆల్రెడీ అమౌంట్ విత్డ్రాల్ కోసం మనం కూడా మన ఏపీఎంస్ కానీ సీసీలు కానీ ప్రతి బ్యాంకులోనూ ఒక్కొక్క ఫంక్షన్ నేను పెట్టాము. సో అదేవిధంగా విత్డ్రాల్ కూడా జరుగుతూ ఉంది. ఆల్రెడీ క్రెడిట్స్ జరిగాయి, విత్డ్రాల్ కూడా జరుగుతుంది.
సో మధ్యాహ్నం లోపల విత్డ్రాయల్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యి ఏ ఫంక్షనరీకి ఎంత ఇవ్వాలన్నది కూడా వాళ్ళ తాలూకా మొబైల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ అమౌంట్స్ని వారికి అందజేసి రేపు తెల్లారి 6 గంటకల్లా మొదలుపెట్టే విధంగా అందరం రెడీగా ఉన్నాము. ఎంపీడీఓస్కి అండ్ మున్సిపల్ కమిషనర్కి జిల్లా కలెక్టర్ గారు కూడా నిన్న సాయంత్రం ఒక వెబ్ఎక్స్ ద్వారా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే అందరు పెన్షనర్స్కి ఒక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే దూర ప్రాంతాల్లో గ్రామాల్లో మీరు ప్రస్తుతం లేకపోయినా సరే సాధ్యమైనంత వరకు మొదటి రోజే వచ్చి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సో మొదటి రోజు మొత్తం కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. ప్లస్ రెండో రోజు ఏమైనా సరే మనకి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే థర్డ్ డేకి ఇది మనకి క్యారీ ఓవర్ అవ్వదు కాబట్టి సో అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మన చేతిలో ఒక రోజు ఉండే విధంగా మొదటి రోజే మనం విత్తనాలు తీసుకుంటే ఇష్యూస్ ఏమైనా వస్తే ఇమీడియట్గా రెండో రోజు మనం టేకప్ చేయడానికి అవుతుంది. అలా కాకుండా 2వ తారీఖు వచ్చినప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మనం ఆ పెన్షన్ ఈ నెలకి ఇవ్వకుండా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో గ్రామాల్లో లేకుండా బయట ఉన్న పెన్షన్దారులందరికీ తప్పనిసరిగా 1వ తారీఖున వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సిబిసిఎన్సి విద్యాసంస్థల ఆస్తులు విజయనగరంలో అన్యాక్రాంతం అవుతున్నాయని త్వరలోనే వీటిపై ఫిర్యాదు చేస్తామని సంస్థ కన్వీనర్ రెవరెంట్ దాసరి యాకోబు తెలియజేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే విజయనగరం బొబ్బిల్లో సంస్థలకు కరస్పాండెంట్ నియమించామని తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి అధికారాలు కన్వీనర్గా తనకు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. నేను ఇచ్చిన ప్రొసీడింగ్స్ను మాత్రమే జిల్లా విద్యాశాఖ అధికారి పరిశీలించి సమర్పిస్తారని ప్రయత్నించారని మండిపడ్డారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసునని దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి కరస్పాండెంట్ రత్నకుమార్, సూరజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా కన్వీనర్ గారు ఈ 240 స్కూల్స్కి ఆయన అధికారిగా ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా ఆయన మరి ఇదే ఆర్డర్ ద్వారా ఆయన మమ్మల్ని కరస్పాండెంట్లుగా అపాయింట్ చేయడం జరిగింది. మరి కొంతమంది వచ్చి ఆర్డర్స్ చల్లవని అది తప్పు అని చెప్పేసి ఇచ్చారు. అదంతా కాదు. ఎందుకంటే మాకు హైకోర్టు, సుప్రీంకోర్టు అలాగే మరి మా కమిటీ ఏదైతే ఉందో అంతా కూడా మరి సక్రమంగానే చేసామని ఇక్కడ ఎక్కడా కూడా ఎవరిపైన ఏది కూడా ఏ అధికారి కూడా ప్రలోభాలకు లోనవ్వలేదని అది చట్ట ప్రకారంగా జరిగినాయి అని మీ అందరికీ నేను పత్రిక ముఖంగా మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను. మా సంస్థలో మరి సుమారు 1874లో మా పితరులు తాళూరు థామస్ గాబ్రియల్ గారు ఒక్క విషయం స్టార్ట్ చేసి ఈనాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి 240 స్కూల్స్ కాకుండా అనేకమైన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్లో భాగమైనటువంటి మరి బొబ్బిలి స్కూల్ కానీ విజయనగరం స్కూల్స్ కానీ ఎక్కడ అన్యాక్రాంతం కానివ్వము అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ మేము ఏదైతే మరి డిఈఓ గారి మీద కానీ అలాగే మా కలెక్టర్ గారి మీద కానీ అభియోగంలో మోపారో ఇవన్నీ అబద్ధాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆ బొబ్బిలి హై స్కూల్ని నేను ఆ రూపు అదంతా కరెక్ట్గా లేనందున పిల్లల స్ట్రెంత్ పూర్తిగా తగ్గిపోయింది. సరైన వసతులు లేవు. కాబట్టి మేము బొబ్బిల్లో కోమటపల్లిలో 3.5 ఎకరాలు తీసుకున్నాము. ఈ ల్యాండ్ని మేము ఎక్స్చేంజ్ చేసాము. అక్కడ 4 అంతస్తుల బిల్డింగు, ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. ఈ రత్నకుమార్ గారిని కరస్పాండెంట్గా నేనే అపాయింట్మెంట్ చేశాను ఎడ్యుకేషన్ కమిటీ రిజల్యూషన్ ద్వారా. దాన్ని డిఈఓ గారు కలెక్టర్ గారికి నోట్ ఆర్డర్ పంపిస్తారు. కానీ ఇక్కడ మొన్న సిబిసిఎన్స్కి సంబంధించినటువంటి వారు అసలు వాళ్ళకి ఏమీ సంబంధం లేనటువంటి వారు వచ్చి డిఈఓ గారి మీద, కలెక్టర్ గారి మీద, ఆఫీసర్స్ మీద వాళ్ళ నోటికి వచ్చినవన్నీ మాట్లాడారు. అది ఎంత దుర్బుద్ధి అంటే ఇది ఎవడో కావాలని చేశాడు. ఇక్కడ మాకు విజయనగరంలో 3 స్కూల్స్ ఉన్నాయి. అవి కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి అని నా నోటీస్లో వచ్చినందున అక్కడ కరస్పాండెంట్ కూడా చేంజ్ చేసి సురాజ్ అనే ఆయన్ని కరస్పాండెంట్గా చేసాము. ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి. మరలా ప్రెస్ మీట్లో నేను ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. వివిధ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆగస్టు 1వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి అరుణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడుతూ
అమర్ రాజా బ్యాటరీస్లో మిషన్ ఆపరేటర్లు 250, అప్రెంటిస్ ట్రైనీ 250, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకులో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ 60 ఉద్యోగాల భర్తీ జరుగుతుందని తెలియజేశారు. ఆయా పోస్టులను బట్టి ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారు చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పనిచేయవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు విజయనగరం వీటీ అగ్రహారం బీసీ కాలనీలోని ప్రభుత్వ ఐటీఐలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరుతున్నారు. ఐటీఐ వీటీ అగ్రహారం వద్ద ఆగస్టు 1వ తారీఖున జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో 2 కంపెనీలు పాల్గొనున్నాయి. ఒకటి అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ, 2 ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అండి. అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి మిషన్ ఆపరేటర్స్, 2 అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కింద తీసుకోవడం జరుగుతుంది. మిషన్ ఆపరేటర్స్కి వచ్చేసరికి ఇంటర్ పూర్తయిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి వచ్చేసరికి పురుషుడు కానీ స్త్రీ కానీ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ ఉంది. వీరికి వచ్చేసరికి మిషన్ ఆపరేటర్కి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండే అభ్యర్థులు హాజరు కాగలరు. వీరికి జీతం 14,632 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి వచ్చేసరికి 12,600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క పనిచేసే సమయంలో వారికి సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీ వారే చూసుకోవడం జరుగుతుంది. ఆ వివరాలు రేపు జాబ్ మేళాకు హాజరైనట్లయితే కంపెనీ వారి పూర్తి వివరాలు కూడా తెలియచేయగలరు. అదేవిధంగా వీరు ఈ యొక్క అమర్ రాజా గ్రూప్ కంపెనీకి ఎవరైతే హాజరు అవుతారో వారు చిత్తూరు జిల్లాలో పనిచేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చేసరికి ఫీల్డ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, వీరు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి ఈ ఖాళీలు. ఇవి మొత్తం ఖాళీలు 60 ఖాళీలు. వీరికి వచ్చేసరికి ఇంటర్ పూర్తయిన అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 30 సంవత్సరాల లోపల ఉండే పురుష లేక స్త్రీ ఇద్దరు కూడా అర్హులే. వీరికి వచ్చేసరికి 17,500 మరియు దాంతోపాటు 7,500 రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉండే అభ్యర్థులు ఈ యొక్క ఏదైతే వయసు ఉన్నాయో ఆ వయసు లోపల ఉండే అభ్యర్థులు హాజరయ్యి ఈ యొక్క ఉద్యోగ మేళాలో ఉద్యోగాన్ని పొంది విజయం పొందగలరని కోరుకుంటున్నాను. విజయనగరంలోని కంటోన్మెంట్ బ్యాండ్ వీధిలో కత్తిర వెంకట్రావు అనే వ్యక్తి గృహోపకరణాలను ప్రజలకు ఇన్స్టాల్మెంట్లపై అందజేస్తూ వ్యాపారం సాగించాడు. 20 సంవత్సరాల నుంచి స్థానికంగా నివాసం ఉంటూ ప్రజల్లో మంచి పేరు సంపాదించాడు. కొద్ది కాలానికి చీటీల వ్యాపారం కూడా ప్రారంభించాడు. చిన్న మొత్తాలతో ప్రారంభించిన చీటీలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తూ పెద్ద మొత్తానికి చేర్చాడు. చీటీలు పాడుకున్న వారి నుంచి తమకు అవసరం ఉందంటూ వడ్డీ ఆశ చూపించి అప్పుగా తీసుకునేవాడు. ఈ విధంగా ఖాతాదారులకు ప్రామిసరీ నోట్లు, చెక్కులు కూడా హామీగా ఇచ్చాడు. గత కొద్ది కాలంగా చీటీలు పాడిన వారికి సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో అనుమానాలు చెలరేగాయి. ఖాతాదారులు ఆయన ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇంటి నుంచి ఆయన కుటుంబంతో సహా పరారైనట్లు గుర్తించారు. దీంతో చేసేదేమీ లేక 1వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఉపక్రమించారు. కత్తిర వెంకట్రావు అనే వ్యాపారి తమను చీటీల పేరుతో, రుణాల పేరుతో మోసగించి తమ సొమ్ముతో పరారయ్యాడని కోరుకుంటూ విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతం బ్యాండ్ వీధికి చెందిన సుమారు 21 మందికి పైగా బాధితులు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేశారు. 1వ పట్టణ సిఐ వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంత చెప్పినా నకిలీ వ్యాపారులను మోసపోతున్నారని, అనధికార చీటీలు వ్యాపారాలను నమ్మి మోసపోవద్దని, ఇకనైనా ఎవరైనా చీటీలు కొనసాగిస్తే తమ డబ్బు తిరిగి తీసుకోవాలని తెలియజేశారు. నకిలీ చీటీల వ్యాపారులపై తనిఖీలు నిర్వహిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రకమైన మోసాలకు ఎవరైనా పాల్పడితే బాధితులు తక్షణమే స్పందించి సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సూచించారు. కంటోన్మెంట్ ఏరియాలో ఉంది. సో ఆ బ్యాండ్ వీధి నుంచి కొంతమంది, అంటే ఒక 20 మంది పైన చిట్టు బాధితులు అని చెప్పి వచ్చారు. వాళ్ళ వీధిలో గత 20 ఏళ్ళగా వాళ్ళతో పాటు నివసిస్తున్నటువంటి కత్తిరి వెంకట్రావు ఆ బ్యాండ్ వీధిలో ఉంటున్నాడు. అతను అంతకుముందు
కుటుంబంతోనే ఉండేవాడంట. అతనేమో ఈ చిన్న చిన్న హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, గృహోపకరణ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాల్మెంట్ల కింద వీధిలో అమ్ముతూ వాళ్ళందరి దగ్గర నమ్మకం సంపాదించాడు. సో ఆ నమ్మకం పెట్టుబడిగా పెట్టి వీళ్ళందరితోటి చిట్టీలు వేయడానికి ప్రారంభించాడు. సో 1,50,000 చిట్టి, ₹1,00,000 చిట్టి ఇట్లా వేసి చిన్న చిన్న గ్రూపుల కింద 15 మంది 20 మంది సభ్యుల కింద చేర్చుకొని ఈ విధంగా చేస్తాడు. అతను ఎంఓ ఏంటంటే చిట్టీలు కట్టించుకునేవాడు. అతను ఉండేది 10x10 చిన్న ఇల్లు అంట. కానీ వీళ్ళు వెనక ఉన్న వాళ్ళ ఇల్లు కూడా ఇతందే ఇల్లు అనుకొని వీళ్ళు అనుకునేవాళ్ళంట. ఇప్పుడు ఇంటికి కూడా రానిచ్చేవాడు కాదట. సో వీళ్ళు కట్టడం జరిగింది. అలా కట్టిన తర్వాత ఎవరో పాట పాడుకునేవాళ్ళు అప్పుడు కూడా వీళ్ళందరినీ పిలవటం కానీ ఉండేది కదట. ఎవరో పాడుకున్నారని చెప్పేవాడు. మీరు ఈ నెల ఇంత డివిడెండ్ వచ్చింది, సో 15,000 కట్టాలి కదా, 15,000లో మీరు 2,500 కట్ చేసి 12,500 కట్టి సరిపోద్దంటే వీళ్ళు కట్టేసేవాళ్ళు. అట్లా కట్టారు. దొంగతనాలు మనం కంట్రోల్ చేయడానికి ప్రతిరోజు నైట్ బీట్స్ వెళ్తాయి. అదేవిధంగా ఇప్పుడు డే బీట్స్ కూడా స్టార్ట్ చేశాము. సో ఆల్మోస్ట్ అన్ని స్టేషన్ పరిధిలో డే బీట్స్ కూడా వెళ్తున్నాయి. ఆ డే బీట్స్ కూడా ఎక్కడైతే ఇట్లాంటి దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో డే బీట్స్ను కూడా ఫోకస్ చేస్తున్నాము. నైట్ బీట్స్ ఖచ్చితంగా పోతున్నాయి. నైట్ బీట్ చెకింగ్ సిస్టమ్ కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. సో నైట్ బీట్స్ను కూడా ప్రాపర్గా చెక్ చేస్తున్నాము. సో దాట్ అందరూ ప్రాపర్గా నైట్ బీట్స్ నిర్వహిస్తున్నారా లేదా అనేది నిర్ధారిస్తున్నాము. ఏదైతే ఈ ఆల్రెడీ రిజిస్టర్డ్ కేసెస్ ఉన్నాయి, ప్రాపర్టీ కేసెస్, దాని మీద కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ డిటెక్ట్ అయ్యేటట్టు ఒక టీమ్స్ ఏర్పాటు చేస్తాము. సో టీమ్స్ ఏర్పాటు చేసి ఫోకస్డ్గా ఈ దొంగతనాల కేసులు ఒక్కొక్క టీంకి కొన్ని కేసులు ఇచ్చి అది డిటెక్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాము. సో దాట్ కేసు రిజిస్టర్ అయింది. సో ఒక అతను ఈ అంతా కలెక్ట్ చేసి పారిపోయాడు. సో ఎవరికైనా ఇట్లాంటి కంప్లైంట్ ఉంటే ఇమీడియట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి విల్ ట్రాక్ దెమ్ డౌన్ అండ్ రికవరీ వచ్చేటట్టు చేస్తాం. ఓకే, ఎలాంటి అంటే కంప్లైంట్ ఫస్ట్ స్టెప్ ఈజ్ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేస్తాము. రిజిస్టర్ చేసి ఎవరైతే ఇట్లాంటిది చేస్తున్నారో వాళ్ళ మీద డెమాన్స్ట్రేటివ్ యాక్షన్ ఉంటుంది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంగళరాయి సాగరం నీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రతి ఎకరాకు నీటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి, వినియోగించే వారికి కేంద్రం రాయితీలు ఇస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో డిపాజిట్లు పెట్టుబడులు పెంచాలి, మహాసభలో పేర్కొన్న బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కార్తీక్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.